హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి డబ్బులు అనేవి ఒక్కొక్కరికి 16,000 వరకు అయితే రాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు పొందాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి చేసుకొని ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. సో ఆ ఒక్కటి ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ డబ్బులు అనేవి 2 విడతల్లో అయితే వేయబోతున్నారు. మీరు ఈ డబ్బులు అనేది తిరిగి కట్టాల్సిన అవసరం అయితే లేదండి. అసలు ఈ డబ్బులు ఏంటి, ఎవరికి వేయబోతున్నారు, అర్హతలు ఏంటి, ఏ పథకానికి సంబంధించి వేయబోతున్నారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పనిసరిగా ఛానల్‌లో ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ఒక పథకానికి సంబంధించి అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి నిధులు అనేది విడుదల చేయడానికి మనకు జూన్ 22వ తేదీన అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. అయితే ఈ పథకానికి సంబంధించి మనకు 2 విడతలుగా, అంటే ఫస్ట్ విడత, 2 విడతలుగా అయితే వేస్తారు. ఎవరికి వేయబోతున్నారు ఫస్ట్ విడతలో, సెకండ్ విడతలో ఎవరికి వేయబోతున్నారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించి, అంటే డ్వాక్రా మహిళల పిల్లలకు సంబంధించి మనకేంటంటే తల్లికి వందనం అనే పథకానికి సంబంధించి వీరికి డబ్బులు అనేది జమ కాబోతున్నాయండి. అయితే ఈ డబ్బులకు సంబంధించి మనకేంటంటే 2 విడతలుగా జమ చేయబోతున్నారు. అయితే డ్వాక్రా మహిళల పిల్లలు కూడా స్కూళ్ళల్లో కానివచ్చు, కాలేజీల్లో కానివచ్చు చదువుతూ ఉంటారు కాబట్టి, సో ఇక ఈ డబ్బులనేవి వారి యొక్క పిల్లలకు కాకుండా డైరెక్ట్‌గా డ్వాక్రా మహిళల అకౌంట్‌లోనే ఈ డబ్బులనేవి జమ కాబోతున్నాయి కాబట్టి, మనకేంటంటే ఈ జూన్ 22న ఎవరైతే ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్నారో వారికి మాత్రం ఏపీ ప్రభుత్వం ఏందంటే 10,000 కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతున్నారు. విడుదల చేసిన వెంటనే మనకు జూలై 22, జూలై 23 తేదీల్లో అయితే జమ కావడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే నెక్స్ట్ మనకు రెండో విడతకు సంబంధించి ఆగస్టు 30వ తేదీన అయితే వేస్తారు. అయితే ఈ ఆగస్టు 30వ తేదీన ఎందుకు వేస్తున్నారు ఏంటని చూసుకున్నట్లయితే, ఎవరైతే కొత్తగా మనకు కాలేజీల్లో కానివ్వచ్చు, మనకు స్కూళ్ళల్లో కానివ్వచ్చు, ఎవరైతే కొత్తగా జాయిన్ ఉంటారో సో అలాంటి వారికి సంబంధించి అప్డేట్ అయ్యి మనకేంటంటే రావాలి కాబట్టి వాళ్ళకి టైం పడుతుంది కాబట్టి, సో వీరికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకేంటంటే ఆగస్టు 30వ తేదీన వరకే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక మనకు ఏపీ ప్రభుత్వం ఈ ఏదైతే తల్లికి వందనానికి సంబంధించి మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ కానివ్వచ్చు, మీ యొక్క అకౌంట్‌కి ఈకేవైసీ చేసుకున్నారా, బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్‌తో లింకప్ చేసుకున్నారా, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివేషన్‌లో ఉందా లేదా, మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఫోన్ నంబర్ లింకప్ చేసుకున్నారా, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో ఈ ఎన్‌పీసీఐతో లింకప్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాలంటే మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోలేరండి. మీరు డైరెక్ట్‌గా బ్యాంకులకు వెళ్ళాలి. మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ తల్లికి వందనానికి సంబంధించిన పథకానికి అటాచ్ చేసి ఇచ్చారో, సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకొని మీరు బ్యాంకుకి వెళ్తే గనుక వాళ్ళు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్ అనేది ఎంటర్ చేసి మీ యొక్క డబ్బులు అనేది పడుతాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు. అలాగే లింకప్ అయిందా అకౌంట్ లేదనేది కూడా వాళ్ళు చెక్ చేసి మీకు క్లారిటీగా చెప్తారు. సో దీని ద్వారా ఏందంటే మీకు డబ్బులు అనేది రావడమా లేదంటే బ్రేక్ కావడమా అనేది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది. ఒకవేళ ఎన్‌పీసీఐ కానివ్వచ్చు, సో మొత్తం అకౌంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే మీకు డబ్బులు అనేవి విడుదల చేసిన వెంటనే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఒకవేళ మీరు లింకప్ చేయని పక్షంలో వాళ్ళే లింకప్ చేస్తారు. సో ఈ డబ్బులు అనేది మనకు జూలై 22న అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి ఈ మధ్య వరకు లింకప్ అవుతుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ను ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.